అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ది వీడియో. ఇంకా టాపిక్లోకి వచ్చేద్దాము. నార్వేలోని లాంగ్యర్బైన్ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం యొక్క తీవ్రమైన వాతావరణం కారణంగా అక్కడ మరణించడానికి అనుమతించబడదు. ఎందుకంటే ఇది ప్రపంచంలోని ఉత్తరాన లాంగ్యర్బైన్లో ఉంది. ఇది ఆర్కిటిక్ సర్కిల్లో లోతుగా ఉన్న స్వాల్బార్డ్ ద్వీప సమూహంలో ఉంది. ఈ ప్రాంతం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. అంటే ఈ ప్రాంతంలో రోడ్లు, ఇళ్ళు అన్నీ ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది. దీని కారణంగా ఇక్కడ ప్రజలను ఖననం చేసినప్పుడు వారి శరీరాలు కుళ్ళిపోవు. దానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే మంచులో బ్యాక్టీరియా మరియు సూక్ష్మజీవులు శరీరాలు విచ్ఛిన్నం చేయకుండా నిరోధిస్తుంది. ఫలితంగా శవాలు దాదాపు శతాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉంటాయి. స్పానిష్ ఫ్లూ కారణంగా మరణించిన వారిని ఇక్కడ 100 సంవత్సరాల క్రితం ఖననం చేయటం ద్వారా ఇప్పటికీ స్పానిష్ ఫ్లూ జాడలను కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వాతావరణ మార్పు కారణంగా శాశ్వత మంచు కరిగిపోతే ఈ వ్యాధి కారకాలు విడుదల కావచ్చు. ఒకవేళ ఒక వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో లేదా మరణానికి దగ్గరగా ఉంటే వారిని సాధారణంగా వారి చివరి రోజులను గడపడానికి నార్వే ప్రధాన భూభాగానికి తీసుకొని వెళ్తారు. అదేవిధంగా దహన సంస్కారాలు లేదా ఖననం సాధారణంగా స్వాల్బార్డ్ వెలుపల జరుగుతాయి. అది నివాస స్థలం అయినప్పటికీ అక్కడెవ్వరూ పుట్టరు లేదా ఖననం చేయరు. లాంగ్యర్బైన్కు ప్రసూతి ఆసుపత్రి వసతి లేదు. గర్భిణీ స్త్రీలు ప్రసవానికి వారాల ముందు బయలుదేరాలి. ముందు చెప్పినట్టు ఎప్పుడు మంచు కారణంగా ఖననం నిషేధించబడింది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పిల్లులు అక్కడ అనుమతించబడవు. స్థానిక వన్యప్రాణులను, ముఖ్యంగా అరుదైన ఆర్కిటిక్ పక్షులను రక్షించడానికి పిల్లులను పెంపుడు జంతువులుగా ఉంచడం ఖచ్చితంగా నిషేధించబడినది. ఇక్కడ ఇంకో రూల్ ఏంటంటే ధృవపు ఎలుకబంట్లు ఉండటం వల్ల పట్టణం నుండి బయలుదేరే ఎవరైనా రక్షణ కోసం తుపాకీని అంటే సాధారణంగా రైఫిల్ను తీసుకువెళ్ళాలి. ఇక్కడ ఇంకో రూలు ఏంటంటే దుకాణాలు, పాఠశాలలు, ప్రజాభవనాలలోకి ప్రవేశించేటప్పుడు తుపాకీ అనుమతి లేదు. స్వాల్బార్డ్ డూమ్స్డే సీడ్ వాల్డ్ ఇది ప్రపంచ విపత్తుల సందర్భంలో ప్రపంచం నలుమూలల నుండి విత్తనాలను నిల్వ చేస్తుంది. ఒక పర్వతం లోతుగా నిర్మించబడింది. ఇది అణుయుద్ధం, వాతావరణ విపత్తులు మరియు భూకంపాలను తట్టుకోగలదు. లాంగ్యర్బైన్ ప్రజల కంటే ఎక్కువ ధృవపు ఎలుకబంట్లకు నిలయం. ఇతర ఆర్కిటిక్ వన్యప్రాణులలో రెయిన్షీల్, ఆర్కిటిక్ నక్కలు మరియు సముద్రపు పక్షులు ఉన్నాయి. లాంగ్యర్బైన్ ఆర్కిటిక్ సర్కిల్ లోపల ఉత్తరాన 78 డిగ్రీల N ఉన్నందున ఇది ఏడాది పొడవునా పగటిపూట తీవ్ర వైవిధ్యంగా ఉంటుంది. సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమి వంపు తిరిగినందున ఇది జరుగుతుంది. నవంబర్ మధ్య నుండి జనవరి చివరి వరకు సూర్యుడు ఎప్పుడూ హారిజాన్ రేఖపై ఉదయించడు. ఆ సమయంలో 24 గంటలు పూర్తిగా చీకటిగా ఉంటుంది. మధ్యాహ్నం కూడా ఆకాశం తెల్లవారుజాములాగా కనిపిస్తుంది. కొద్దిసేపు మసక నీలి రంగు కాంతితో ఉంటుంది. దీనిని పోలార్ నైట్ అంటారు. ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు పోలార్ నైట్కు వ్యతిరేకంగా వేసవిలో జరుగుతుంది. సూర్యుడు ఎప్పుడూ అస్తమించడు. అర్ధరాత్రి కూడా సూర్యుడు ఆకాశంలోనే ఉంటాడు. పగలు మరియు రాత్రి అంతా ప్రకాశవంతంగా ఉంటాడు. ప్రజలు నిద్రించడానికి తరచుగా బ్లాక్అవుట్ కర్టెన్లు అవసరం, ఎందుకంటే అది ఎప్పుడు చీకటిగా ఉండదు. దీనిని మిడ్ నైట్ సన్ అని పిలుస్తారు మరియు ఇది ఆర్కిటిక్ సర్కిల్ పైన ఉన్న అన్ని ప్రదేశాలలో జరుగుతుంది. సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు భూమి ఒక కోణంలో సుమారు 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది. శీతాకాలంలో ఉత్తర ధ్రువం సూర్యుని నుండి దూరంగా వంగి ఉంటుంది. కాబట్టి ఆర్కిటిక్ సమీపంలోని ప్రదేశాలకు సూర్యరశ్మి లభించదు. దీనిని ధ్రువరాత్రి అంటారు. వేసవిలో ఉత్తర ధ్రువం నుంచి సూర్యుని వైపు వంగి ఉంటుంది కాబట్టి
ఆర్కిటిక్ సమీపంలోని ప్రదేశాలకు నిరంతర పగటి వెలుతురు లభిస్తుంది. దీనిని మిడ్ నైట్ సన్ అంటారు. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ది వీడియో. థ్యాంక్ యూ.